హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ పైనాపిల్ అండి. పైనాపిల్తో మస్తీ మస్తీ అన్నమాట. ఏంటి పైనాపిల్తో స్పెషల్స్ అనుకుంటున్నారా? పైనాపిల్ని ఇలా కూడా తినొచ్చా అనుకునే విధంగా ఉంటాయి. మరి చూసే ముందు రుచులు ఎందుకండి, ఇంకా ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పేదే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాగా పండిన పైనాపిల్ని తీసుకోవాలి. ఇలా పైనాపిల్ని తినడం బాగుంటుంది కానండి, సూపర్గా ఉంటుంది. కానీ ఇలా పైనాపిల్ని కట్ చేయడం అనేది మాత్రం చాలా కష్టం అండి. మీకు కూడా పైనాపిల్ని కట్ చేసి ఇవ్వడం అంటే చాలా కష్టం కదా, చాలామందికి ఇష్టం ఉండదు. సో నాకు కూడా ఇదిగోండి ఎట్టకేళ్ళకు ఎంతో కష్టపడి పైన ఉన్న పీల్ని తీసేసాం. ఈ డాట్స్లో ఉండే వాటిని కొంతమంది తీసేయాలనుకుంటారు, వారి కోసం ఇలాగ అటు ఒకటి ఇటు ఒకటి నాటు పెట్టుకొని మధ్యలో ఉన్నదాన్ని కట్ చేసేస్తారండి. ఇదిగోండి ఈ విధంగా. నాకైతే పైనాపిల్లో చిన్న ముక్క కూడా తీసి పడేయడం అనేది ఇష్టం ఉండదు. మీకోసం చూపిస్తున్నాను. నేనైతే అవాయిడ్ చేసేస్తున్నాను, నాకు ఇష్టం ఉండదు పైనాపిల్లో చిన్న ముక్క కూడా పోవడం. అలా చేసుకుని మొత్తం పీల్ తీసేసుకొని వాష్ చేసుకొని ఇదిగోండి ఇలా రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలి. కోసుకున్నాక మనకి ఇష్టమైన పీసెస్లో, అంటే మనకున్న సైజులో ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్ని ముక్కలు కట్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకొని స్మాల్గా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం కారం వేసుకొని, ఆ కారం ఉప్పు వీటికి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. తింటే ఉంటుందండి ఇంకా సూపర్ అండి. ఎంత కాయ అయినా సరే అలా కూర్చొని తినేయచ్చు. 2 కాయలైనా కూర్చొని తినేయాలన్నంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఈసారి ఇలా ట్రై చేయండి, ఇంకా మీరు ఇలాగే తినాలనిపిస్తుంది. బాగుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ వెరైటీ పైనాపిల్ జ్యూస్ అండి. ఇదిగోండి ఇలా ముక్కలుగా కోసేసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని జ్యూసర్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనకి తగినంత షుగర్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్స్, అలాగే రిక్వైర్డ్ వాటర్, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి బ్లెండ్ చేసేసాం. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారా, జల్లెడ ఒకసారి పట్టేసుకుంటే దీంట్లో ఉన్న పల్ప్ అంతా బయటకు వచ్చేస్తుంది, జ్యూస్ అంతా చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఇంతేనండి, టేస్టీ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోద్ది మనకి. చూసారు, ఈ పల్ప్ అంతా వచ్చేసింది, వేస్ట్ అంతా. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే గ్లాస్లో. చూసారా, ప్యూర్లీ పైనాపిల్ జ్యూస్ అండి. మన బయట కూడా దొరకదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెందుకు, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మోషన్స్కి, మలబద్ధకానికి ఈ పైనాపిల్ జ్యూస్ సూపర్గా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నా మోస్ట్ ఫేవరబుల్ అండి, బార్బిక్యూ. బాగుంటుంది కదండి బార్బిక్యూ పైనాపిల్. మరి ఇది ఒకసారి ట్రై చేసేద్దామా? పైనాపిల్ని కొంచెం మందంగా, అంటే కొంచెం లావుగా చక్రాల్లో కోసుకోవాలి. ఆ చక్రాలని జస్ట్ 4 పీసెస్ మాత్రమే చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ చేసుకొని మనకి బార్బిక్యూ స్టిక్స్ ఉంటాయి కదండి, వీటిని ఇదిగోండి ఈ విధంగా గుచ్చేసుకోవడమే. ఒకవేళ బార్బిక్యూ స్టిక్స్ లేకపోతే మనకి టీత్ పిక్స్ లాంగ్ ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చుకొని వీటికి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. మన బార్బిక్యూ స్టిక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం చికెన్ కాల్చుకున్నట్టు వీటిని కాల్చుకోవాలి. ఇదిగోండి స్టవ్ మీద ఇలా జాలి లాంటివి పెట్టుకొని, అంటే పుల్కాలు కాల్చుకునే జాలి ఉంటుంది చూసారా, అలాంటివి పెట్టుకొని ఇదిగోండి మనం స్టిక్ చేసుకున్న పైనాపిల్స్ని ఇలా పెట్టుకొని కాల్చుకోవాలి. యాక్చువల్గా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకూడదు, బట్ మనకు ఇప్పుడు ఏది దిక్కు లేదు కనుక ఇదే దిక్కు అయ్యింది. సో ఇలా మనం 5 to 10 minutes మెల్లగా దీన్ని హీట్ చేసుకోవాలి. అలాగే స్టేబుల్గా వదిలేకండి, పైనాపిల్ మాడిపోతాయి.
మెల్లగా తిప్పుకుంటూ రొటేట్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ అండి, అంత మించి అవసరం లేదు. మ్యాక్సిమం 6 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. మన పైనాపిల్ రెడీ అయిపోయింది చూసారా. ఇది ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు ముక్క తీసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ అండి. దేనికి కూడా ఈ పైనాపిల్ ఈక్వల్ కాదు, అంత బాగుంటుంది. మీరైతే ఇప్పటి వరకు మిస్ అయ్యి ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి నా ఫేవరెట్ డిష్ వచ్చి బార్బిక్యూ పైనాపిల్ అండి. బాగున్నాయి కదా ఈరోజు మన పైనాపిల్ డిషెస్, మస్తీ మస్తీ పైనాపిల్. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంకా పైనాపిల్తో బోల్డ్ అండ్ డిషెస్ చేసుకోవచ్చు. మరి మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.